హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. చింత చిగురైతే కొంత కోసుకొచ్చి గిన్నెలో అయితే పెట్టేశానండి. ఇదిగో ఇక్కడైతే ఈరోజు మా వారైతే వచ్చారనమాట. వస్తూ పిల్లల కోసమని కొన్ని అరిసెలు, చెక్కలు, బూందీ అలాగే ఇంకా స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చేసారండి. ఇవన్నీ అయితే తీసుకొచ్చారనమాట. మళ్ళీ వీటితో పాటు కొంచెం ఒక హాఫ్ లీటర్ నెయ్యి అయితే తీసుకొచ్చారండి. నెయ్యి బాగుంటే ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఒక లీటర్ నెయ్యి తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటున్నాము. ఇదైతే హాఫ్ లీటర్ అండి. ఇవన్నీ అయితే సర్దేయాలన్నమాట. మా బుడ్డోడైతే స్వీట్ తింటానని గోల చేస్తున్నాడు, అది ఓపెన్ చేయాలని. వాడికేమో అది ఓపెన్ చేయటం రావట్లేదన్నమాట. నిజానికి ఈరోజు మా వారు వస్తున్నట్టు చెప్పని కూడా చెప్పలేదండి. మార్నింగ్ వచ్చారనమాట. నేను నిద్ర లేకపోక ముందే. నేనైతే అసలు వస్తారనైతే అస్సలు అనుకోలేదు. చెప్పకుండా వచ్చేసారు. ఏంటి చెప్పకుండా వచ్చావంటే సర్ప్రైజ్ అని అయితే అంటున్నారనమాట. నాకైతే చాలా కోపం వస్తుంది ఒక్కొక్కసారి. సర్ప్రైజ్ అనేది ఒకసారి ఇస్తే బాగుంటుంది, కానీ ప్రతిసారి ఇలానే చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పుడు మా మ్యారేజ్ డేకి వచ్చేటప్పుడు చెప్పని కూడా చెప్పలేదన్నమాట వస్తున్నట్టు. మళ్ళీ ఈరోజు కూడా చెప్పలేదండి. మార్నింగ్ 6కే వచ్చినట్టున్నారు. నేను నిద్ర లేచేసరికి ఉన్నారనమాట. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది, కానీ చెప్పొస్తే బాగుండేది కదా అని అయితే అనిపించింది అనమాట. వచ్చేసి 11 వరకు అయితే ఉన్నారండి. ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంకా మా మామయ్య రమ్మని ఫోన్ చేశారంట అందరినీ. ఇంకా చేప అయితే చెరువు ఉంది కదా మాకు, చెరువులో చేప పడ్డదంటండి. ఇంకా చేపని వండిచ్చారనమాట. తిందురు రాండి అని అయితే ఫోన్ చేశారు. ఇక నేను రానులే, పిల్లలు నువ్వు వెళ్ళి అని అయితే చెప్పేశానమాట. నేను చేప పెద్దగా తిననండి, చాలా తక్కువ అనమాట. నాకు అంతగా ఇష్టం ఉండదు. ఇంకా మా వారికి అయితే ఇష్టంగా తింటారు. కాకపోతే ఇంట్లో నేను తిననని ఎప్పుడు తేరనమాట. ఈరోజు మా చెరువులో చేప అంటే చిన్న చేపలు చెక్ చేద్దాము ఎంత సైజు వచ్చినాయి ఏంటని చెరువులు చేపలు పట్టించారంటండి. పట్టించినప్పుడు కొంచెం పెద్ద సైజు చేప పడ్డదని ఇంకా అదైతే వండించారనమాట. ఇంట్లో వండారనమాట మా అత్తయ్య వాళ్ళు. అందుకని ఫోన్ చేస్తే ఇంకా పిల్లలు మా ఆయన అయితే వెళ్ళారండి. నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానమాట. నేను రానులే, వెళ్ళమని అయితే చెప్పేశాను. ఈరోజు అయితే నేను చింత చిగురు పప్పు అయితే చేస్తున్నానండి. ఇక్కడ రైస్ అయితే పెట్టేశానమాట. ఇంకా పిల్లలు మా వారైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళారు. ఈవినింగ్ అయితే వస్తామన్నారు మళ్ళీ. నేనైతే ఇక్కడ అన్నం అయితే వండుతున్నానండి. అలాగే చింత చిగురు పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టేశానమాట. ఉడికేసింది పప్పు ఆల్రెడీ. పప్పు ఉడికించుకునేటప్పుడు చింత చిగురు కొంచెం కడిగేసి వేసి పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు అయితే వేసి పప్పునైతే ఉడికించేసానండి. చింత చిగురు పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది. కందిపప్పు అయితే ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి చాలా త్వరగా ఉడుకుతుందండి. పప్పు ఉడికించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే నేను కొంచెం ముందే నానబెడతానమాట. చింత చిగురు పప్పు అయితే చాలా బాగుంటుందండి. నేనైతే చింత చిగురు పప్పు వండక చాలాళ్ళు అవుతుంది. ఎందుకో చింత చిగురు ఉంది కదా అని చింత చిగురు పప్పు చేయాలని అయితే అనుకున్నాను అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో చింతపండు అయితే అస్సలు వేయాల్సిన పని లేదండి, ఎందుకంటే చింతకు ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా. ఇక్కడైతే పప్పు చక్కగా ఉడికిందండి. నేను ఎనపని కూడా అనిపెట్టలేదు, అలా ఉంటేనే బాగుంటుందని. ఇక్కడ వచ్చేసి పప్పు చూసి ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేశానండి తాలింపు వేద్దామని. నిజానికి నేను చింతాకు వచ్చేసి కారపొడికని కొంచెం ఎక్కువే కోసుకొని వచ్చానండి చింత చిగురు. కాకపోతే పప్పు వండుదాము, పప్పు కూడా ఎప్పుడు తినలేదు కదా అని అయితే అనిపించింది అనమాట. చింత చిగురు పప్పు తినక చాలా అవుతుంది కదా. అందుకని ఈరోజు చింత చిగురు పప్పు చేద్దాంలే అని కొంత అయితే తీసి చింత చిగురు పప్పు అయితే చేస్తున్నాను. మిగతాదైతే ఎండలో పెట్టేస్తాను అనమాట, ఎండుతూ ఉంటుందని. ఇక్కడ పప్పు అయితే తాలింపు వేసేస్తున్నానండి. చింత చిగురు పప్పు కూడా మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చింతాకుతోటి చాలా కర్రీస్ చేసుకోవచ్చు, అలాగే మనం పచ్చళ్ళు చేసుకోవచ్చు, కారపొడి చేసుకోవచ్చు, ఇలా పప్పులో కూడా పెట్టుకోవచ్చు. చింత చిగురు సంవత్సరంలో ఒకసారే వస్తుంది కదండి. మనకి ప్రతి సంవత్సరం పొడుగుతో చింత చిగురు అయితే దొరకదు కదా. చింత చిగురు దొరికినప్పుడు మనం చింత చిగురుతో ఏమేమి వెరైటీలు చేయొచ్చు ఏంటనేది అన్నీ ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మనకి ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో వండుకొని తింటేనే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నేనైతే అలానే చేస్తుంటానండి. ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లోనే వండుతూ ఉంటానన్నమాట. కొన్ని అయితే మనకి తర్వాత కావాలన్నా కానీ దొరకవు. ఈ చింత చిగురు అయితే ఇప్పుడు తప్పించి మనకి తర్వాత ఎప్పుడన్నా తినాలనిపించినా కానీ దొరకదు. అందుకని నేనైతే దీన్ని పప్పు కూడా చేసేస్తున్నాను అనమాట. నిన్నైతే మొన్న 2 రోజుల క్రితం కోసుకొచ్చి ఎండబెట్టి కారపొడి అయితే చేశాను. అది కొంచెమే ఉందండి, నిజానికి అయిపోయింది కూడా. కారపొడి అయితే త్వరగానే అయిపోయిందనమాట.
చేసింది కొంచెమే అనమాట, అది అయిపోయింది. మళ్ళీ చేద్దామని అయితే కోసుకొచ్చాను కానీ కొంచెం అయితే పప్పు వండుదామని పప్పులో అయితే పెట్టేశాను. చూడండి పప్పు అయితే తాలింపు అయితే వేసేసాను. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. టేస్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది, సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. నాకు పులుపు అంటే చాలా ఇష్టం అనమాట. చింతకాయలు అయితే చాలా ఇష్టంగా తింటాను. ఈ బుడ్డి చింతకాయలు వస్తాయి కదండి, చింత చిగురు వచ్చేసిన తర్వాత చిన్న చిన్న చింతకాయలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడే ఆ చింతకాయలు అయితే చాలా ఇష్టంగా తింటాను. చింత చిగురు కూడా తింటానండి నేను. ఉట్టి చింత చిగురే కోసుకొని తింటాననమాట. భలే ఉంటుంది చింత చిగురు తింటుంటే కూడా పుల్లగా. ఇదిగో ఇక్కడైతే ఇంకా అన్నం కూర అయితే రెడీ అయిపోయినాయండి. అదే పప్పు అన్నం ఇక్కడైతే పక్కన పెట్టేశానమాట. ఇక నేను అన్నం పప్పు అయిపోయినాక వెంటనే తినటం అయితే మనకు అలవాటే కదా, వెంటనే అయితే తినేస్తానమాట. ఫస్ట్ అయితే చేతులు కడుక్కొని వచ్చేసి ఇక రైస్ అయితే పెట్టుకొని వచ్చేసానండి. ఇక రైస్ పెట్టుకొని పప్పు వేసుకొని అన్నం అయితే తింటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ పప్పుతో ఇలా తినటం. మా అమ్మ కూడా ఎప్పుడు చేయలేదంటండి చింత చిగురు పప్పు, చాలా బాగుంది, చాలా రుచిగా ఉందని అయితే చెప్తుంది. మా నాన్నకు కూడా బాగా నచ్చిందనమాట. చింత చిగురు పప్పు అయితే చాలా బాగుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చింత చిగురు పప్పు తినటం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మనకి చింత చిగురు అనేది ఎప్పుడు దొరకదు కాబట్టి ఈ చింత చిగురు వచ్చినప్పుడే మనం ఇలా పప్పుగానో పచ్చడిగానో కారపొడిగానో చేసుకున్నామంటే సూపర్ అనమాట. కారపొడి అయితే మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. ఒకసారి చేసుకొని పెట్టుకున్నామంటే చింత చిగురు కారపొడి ఎలా చేయాలంటే అనేది కూడా ఒక వీడియో అయితే ఉంది. ఆ వీడియో ఒకసారి చూడండి మీకు ఎవరికైనా తెలియకపోతే. పప్పు మాత్రం నాకు సూపర్గా నచ్చిందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకెందుకు లేట్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.